గాక. అలాగే కూడి ఉన్నటువంటి వారికిని, అలాగే వింటున్నటువంటి వారికిని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికీ పేరు పేరు వరుసన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది, మరొక అవకాశాన్ని, మరొక నెలని ప్రభు మనకు అనుగ్రహించాడు. ఇంకా ఒక నెలే ఉంది ఈ సంవత్సరాన్ని ముగించుకుని మళ్ళీ 2026 సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతున్నాం. ఇక ఈ దినాలన్నీ కూడా పండగ వాతావరణాలు, అలాగే అడావిడి బాగా ఉంటుంది ప్రతి క్రైస్తవ కుటుంబాల్లోనూ సంఘాల్లోనూ. ఏదంటే ధరించే విషయంలోనూ, సిద్ధపాటు చేసుకునే విషయంలోనూ, ప్రార్థించే విషయంలోనూ, వాగ్దానాల కొరకును, ఇంకా అనేకమైనటువంటి చాలా కార్యాలు సంఘం మీద పడుతుంది, దైవజనుల మీద పడుతుంది ఈ వారం. దేవునికి స్తోత్ర. కనుక దేవుడు చక్కటి అవకాశం ఇచ్చారు. అందుని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. కనుక ఈ సమయంలో మన ధ్యానం కొరకు మరొక మాట చదివి ముందుకెళ్దాం. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. అయితే ప్రభు దినము దొంగ వచ్చునట్టు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మికటమైన వేండ్రముతో లయమైపోవును. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంట? ప్రభు దినం. ప్రభు దినానికి ఇంకొక దినం ఉంది, ఇంకొక రోజు ఉంది. ఏంటిది అది? యెహోవా దినం. 2 దినాలు ప్రాముఖ్యమైనటువంటి ఈ ప్రపంచానికి, ఒక క్రైస్తవులకే కాదు, ప్రపంచాన్ని అంతటికీ కూడా 2 దినాలు ప్రాముఖ్యమైనవని మనం ఎంచుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఏంటి 2 దినాలంటే? ఒకటి యెహోవా దినం. దాని గురించి పోయిన వారంలోనే చెప్పాను. యెహోవా దినం చాలా భయంకరమైన దినం, ఉగ్రత దినం. యెహోవా దినం కొద్దివారేమి గొప్పవారేమి ఏమండి మహారోదన చేసేటువంటి దినం అది. యెహోవా దినం శ్రమగల దినం అంట. యెహోవా దినము శ్రమగల దినం. యెహోవా దినము అంధకారముగా ఉంటుందంట. యెహోవా దినం భయంకరమైంది. యెహోవా దినము యుద్ధములు జరుగుతాయంట. ఏం జరుగుతాయి? యుద్ధములో అనేకమైనటువంటి భూమి, ఆకాశము, నీరు, నుప్పు, ఇంకా 5 పంచ్ అంటే ఎన్ని అంటండి? పంచ వేండ్రముతో అవి లయమైపోతాయి అన్నాడు. ఏంటంటే అవి? 1 భూమి, ఆకాశము, 2 గాలి, 3 గాలి, 4 నీరు, నుప్పు, మంట. ఈ 4, 5 ఏమవుతాయి అంటండి? కాలిపోతాయి అంట. ఇది దేవుని మహా ఉగ్రత దినం, యెహోవా దినం. కానీ ప్రభు దినం మనం దేని కొరకు సిద్ధపడాలి? యెహోవా దినమేమో అన్ని శ్రమ, కష్టము, ఏమండి అంధకారము, యుద్ధాలు చాలా భయంకరంగా జరుగుతాయి. మరి ఏ దినం కొరకు మనం సిద్ధపడాలి? ప్రభు దినం. ప్రభు దినం అంటే యేసయ్య మరలా ప్రత్యక్షం కాబోయే దినం. కొంతమంది అన్నారు, ఏ దినం కొరకు సిద్ధపడతామంటే యెహోవా దినం కొరకు అన్నారు. హల్లెలూయా. యెహోవా దినం అంటే విడిచిపెట్టబడతాం. విడిచిపెట్టబడిన వారి మీదకి వచ్చే తెగుళ్ళు, మహా ఉగ్రత దినాలయ్యి. దేవుని కోపమంతా కూడా ఏమండి అన్నిటికీ ఆజ్ఞిస్తాడు. నిప్పుకి, నీటికి, అగ్నికి, ఆకాశానికి, భూమికి, అన్నిటికీ అధికారం ఇస్తారంట. విడిచిపెట్టబడిన వారందరూ కూడా ఈ శ్రమలను చూస్తారు, అనుభవిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దాని చేత, వాటి చేత కాల్చివేయబడతారు. కొంతమంది బ్రతికి ఉన్నా మేము ఎందుకు బ్రతికున్నామా?
చచ్చిపోదామన్నా కూడా మరణము ఉండదు. అలాంటి భయంకరమైన దినం యెహోవా దినం. కానీ దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు ప్రపంచానికి. నేను సవాలు విసురుతున్నాను దైవజనుడిగా. నువ్వు తప్పించబడాలి అంటే, ఆ యెహోవా దినం తప్పించబడాలి అంటే, ఆ యెహోవా దినంలో మనం ఉండకుండా ఉండాలి అంటే, ఆ యెహోవా దినము మనం చూడకుండా ఉండాలి అంటే, తన కుమారుడైన అద్వితీయ కుమారుడైన యేసయ్య ఆయనకి అధికారం ఇచ్చాడు. ఆయన ప్రభు దినం ఉంది. ఏ దినం అంటండి? ఆ ప్రభు దినము కృపగల దినము, ఆ ప్రభు దినము ఏమండి దయగల దినము, ఆ ప్రభు దినము రక్షించబడిన వారు తీసుకువెళ్ళబోయేటువంటి దినము. ఆయన మేఘారుడై వస్తున్నప్పుడు వధువు సంఘముగా మధ్యాకాశంలోకి వచ్చి పిలిచినప్పుడు ఆ ప్రభువు, ఆ పరిశుద్ధులు భక్తి చేసి చనిపోయినటువంటి వారు ఆయన బూర శబ్దం విని ప్రభుని మధ్యాకాశంలో ఎదుర్కొంటారు. ఏ దినం మనకి మంచిది? ప్రభు దినం మంచిది. ప్రభు దినాన్ని ఎదుర్కోవాలంటే నేను అంటున్నాను, క్రీస్తును నమ్మకపోయినా ఏం చేయాలి? వాళ్ళు ఎలా ఉంటే వాళ్ళు ప్రభు దినాన్ని ఎదుర్కోగలరు అంటే ఆయన్ని ఎదుర్కోగలుగుతారు. ఆయన ఉన్న మధ్యాకాశంలో పిలిచిన ఆ విందులోనికి వెళ్ళగలుగుతారు. నేను రెండు విషయాలు చెప్పాను. కాలక్షేపం కాకుండా కాస్త ఫోన్లు ఉంటే ఇంటి దగ్గర ఉండి రాలేని పరిస్థితుల్లో ఆ ఇంటి దగ్గర ఉండి ఎండమన్నాడు కానీ చెప్పేసి రాకుండా మానేస్తారు. మహా తెలుగు వాళ్ళు ఉన్నారు. యేసు రక్తమే. అందుకే నేను వీడియోలు పెట్టడం నాకు ఇష్టం ఉండదు. ఇలాంటి మహా మేధావులు ఉంటారని చెప్పి ప్రేమానంద పాస్టర్ గారంటే తెలుగు వాళ్ళు ఉంటారని నాకు తెలుసు ముందే. ఏదో కొంతమంది కన్నా సత్యబోధ అర్థమవుతుందని ఆ ఉద్దేశంతోనే పెడుతున్నాను తప్ప అన్నారుగా మా అయ్యగారు అని చెప్పేసి ఇంటికాడ ఉంటానికి కాదండి. దేవుడు చక్కటి మందిరం ఇచ్చాడు, చక్కటి బోధకుడిని ఇచ్చాడు, చక్కటి బైబుల్ ఇచ్చాడు, చక్కటి సమయాన్ని మనకి ఇచ్చాడు. హల్లెలూయా. ఇంటికాడ ఉండి వినేవాళ్ళు అంటే గుడ్డోళ్ళను, ఇంటికాడ ఉండి వినేవాళ్ళు ఎవరంటే కుంటోళ్ళను, రాలేని వాళ్ళకే. మనకు అన్నీ బాగానే ఉన్నాయిగా. యేసు రక్తమే. హల్లెలూయా. అది మహావేదలు. ఇక్కడ నిలబడే వారికంటే అక్కడ కూర్చుని ఆలోచించే వాళ్ళకి తెలివి బాగా స్పీడ్గా పరిగెత్తద్దంట. పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు యేసు రక్తమే. అలా ఇట్లా చెప్తే బాగుండు అన్నట్టుగా ఉంటుందంట. పరిశుద్ధాత్ముడు మాట్లాడేది ఇక్కడ, దైవజనుడు కాదు. యేసు రక్తమే. హల్లెలూయా. అర్థమవుతుంది? ఇక్కడ అంటున్నాడు ఆ ప్రభు దినాన్ని మనం ఎదుర్కోవాలంటే ఏం చేయాలంట? ఒకటి చెప్పాలి, సరైనటువంటి మారు మనసు మనం పొందాలి. మారు మనసు కలిగి ఉండాలి. రకరకాలైనటువంటి మారు మనసులు ఉన్నాయండి. దేవుని స్తోత్రం. సరైనటువంటి మారు మనసు పొందిన వారిగా ఉండాలి అని మనం నేర్చుకున్నాం. మళ్ళీ నేను వెనక్కి వెళ్ళను, ఆ అధ్యాయాలన్నీ చదివించున్నాం. సరైనటువంటి మారు మనసు ఉంటేనే ఆ ప్రభు దినంలో ఆయన్ని ఎదుర్కోవడానికి అవకాశంగా మనకు దొరుకుద్ది. దేవునికి స్తోత్రం. రెండవది ఏమిటి నేను చెప్పింది? ఆ ప్రభు దినాన్ని మనం ఎదుర్కోవాలి, ఆయనతో కూడా ఉండాలి అంటే చెప్పాలి, ఆ సరైనటువంటి మారు మనసు పొందిన మనము సరైనటువంటి బాప్టిసాన్ని పొంది ఉండాలి, తీసుకుని ఉండాలి. దేవునికి స్తోత్రం. నేనేం చెప్పాను పోయిన వారంలో? బాప్టిసం ఎన్ని రకాలన్నాను? మీరు మర్చిపోయి నేను మర్చిపోనులే. దేవుడు ఆ మనస్సు నా మనస్సులో పెట్టాడు వాటిని. హల్లెలూయా. ఎన్ని రకాల బాప్టిసం అంటండి? కనుక రకరకాల బాప్టిసాలు ఉన్నాయి. చాలామంది సంఘాల్లో, క్రైస్తవ సంఘాల్లో కానీ, క్రైస్తవ జీవితాల్లో కానీ, ప్రపంచంలో క్రైస్తవులను పిలువబడుతున్న వారు కానీ, వాళ్ళల్లో సంఘాలలో దాదాపుగా 6,000 డినామినేషన్లు ఉన్నాయంటండి. ఎన్ని డినామినేషన్లు, ఎన్ని సంస్థలు? 6. ఇంకా పైసలకే నేను తక్కువే చెప్పాను. 6,000 డినామినేషన్లు సంస్థలు ఉన్నాయి. పెందుకొస్తా అని, ఇండియా పెందుకొస్తా అని, ఇంకా టీపీఎం అని, ఇంకా ఓసన్న మందిరం అని, ఇంకా అలాగే బ్రదరన్స్ అని, ఇంకా లోదరన్స్ అని, ఇంకా అనేకమైనటువంటి సంస్థలు దాదాపుగా లెక్క పెట్టుకుంటే ఈ ప్రపంచం అంతట్లో 6,000 సంస్థలు ఉన్నాయి డినామినేషన్లు. అన్ని డినామినేషన్లో కరెక్ట్ అయినటువంటి బాప్టిసం ఉందా అని అంటే నేను చెప్పడం కాదు, వాక్యానుసారమైనటువంటి బాప్టిసం కొన్ని సంఘాల్లో ఉంటుంది, కొన్ని సంఘాల్లో ఉండట్లేదు. ఏంటి ఆ 7 రకాల బాప్టిసాలు? మనం ఏ బాప్టిసం తీసుకుంటే ఆ ప్రభుని మనం ఎదుర్కోగలుగుతాం, ఆ ఉగ్రత దినాన్ని దాటిపోతాం.
దేవుని స్తోత్ర. నేను చెప్పాను బాప్టిజం అనేటువంటిది డాక్టరు, కలెక్టరు, లాయరు, ఇంకెవరైనా కానీ ఏ హోదాలో ఉన్నా ఖచ్చితంగా సరైనటువంటి బాప్టిజం కలిగి ఉంటేనే మన భక్తి జీవితానికి విముక్తి, ఆ ప్రభు దినాన్ని ఎదుర్కొనే కృప మనం పొందుకోగలుగుతాం. దేవునికి స్తోత్ర. ఒకటి, ఈ క్రైస్తవ వ్యవస్థలో చలామణి అయ్యేటువంటి బాప్టిజం ఏమిటంటే చిలకరింపు బాప్టిజం. అది లేదా అని అంటే ఉంది బైబిల్లో. ఎందుకు చేశారు అంటే అపోస్తులు అక్కడ నీళ్లు లేవు. దాన్ని బట్టి విశ్వాసంతో అప్పుడు వాళ్ళు అలాగ చల్లారు. సమయం అనుకూలించలే, నీళ్ళు లేవు, వీళ్ళందరికీ ఒక్కసారి బాప్టిజం ఇవ్వాలి అంటే వల్ల పడదని చెప్పేసి ప్రభు పేరట వాళ్ళు చల్లటం జరిగింది. అక్కడ తప్ప ఇక ఎక్కడ కూడా అలా చేసినట్టు లేదు. అదొక సిద్ధాంతం మొదలుపెట్టేశారు, చిలకరింపు బాప్టిజం. అపోస్తులు ఒకసారి చేశారు కదా, చేస్తే తప్పే ఉంది అని చిలకరింపు బాప్టిజాన్ని సంఘములోనికి తీసుకొచ్చేశారు. చిలకరింపు బాప్టిజం ఒకటి. అది నేను అంటున్నాను, అది వాక్యానుసారమైన బాప్టిజము కాదు. అప్పుడు వాళ్ళకి అనుకూలత లేక అలాగా చేశారు. కొన్ని వేల మంది రక్షించబడితే వాళ్ళందరికీ ఇవ్వటం కష్టం ఇద్దని, ప్రభువా మీరే చూసుకోండి అని. దాన్ని బట్టి వాళ్ళు ఇప్పుడు సేవకులు కొదువులేరు, నీళ్లు కొరత లేదు, సమృద్ధిగా మనం నిజమైన వాక్యానుసారమైన బాప్టిజాన్నే తీసుకోవాలి. ఆ ప్రభు దినాన్ని ఎదుర్కోవాలంటే. దేవునికి స్తోత్రం. ఇది చల్లదు. రెండవది, చిన్న పిల్లలకి బాప్టిజం ఇస్తారు కొన్ని సంఘాలలో. ఎవరికండి? చిన్నపిల్లలకి ఇచ్చే బాప్టిజము అది పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఏమైద్దయ్యా చిన్నపిల్లలకి ఇస్తే ఏమైద్దయ్యా అని డౌట్ రావచ్చు. అసలు చిన్నపిల్లలు ఒకవేళ అనుకోకుండా నిద్రిస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఇక బాప్టిజం ఎందుకు వాళ్ళకి? వాళ్ళ పాపం అంటే ఏమిటో కూడా తెలియదు. యేసయ్య కూడా పిల్లల్ని పట్టుకుని మీరు చిన్న పిల్లల వంటి వారైతేనే అని అన్నాడు. అలాంటప్పుడు వాళ్ళకి బాప్టిజం ఎందుకు? ఒకవేళ బాప్టిజం ఇచ్చామనుకోండి, తర్వాత మనం కాస్త 60 సంవత్సరాలు పైబడింది అనుకోండి, పిల్లలు యుక్త వయసుకు వచ్చారండి, వాళ్ళని హెచ్చరిస్తూ ఉంటాం. అరే నువ్వు అలా సినిమాలు చూడకూడదురా, అరే తాగకూడదురా, నువ్వు బాప్టిజం తీసుకున్నావురా అని అంటే ఏమంటాడు? నేను ఇమ్మన్నానే ఏంటి? ఎందుకు ఇచ్చావు? నాకు కలగాలి, నేను తీసుకున్నప్పుడు నాకు తెలుస్తుంది. నువ్వు ఇచ్చినట్టు నాకు తెలియదు కదా. అంటే చిన్నపిల్లడు కత్తి ఇచ్చినట్టే, అది కోసుకోవాలో తెలియదు, పొడుచుకోవాలో తెలియదు. అలాంటప్పుడు అది చెల్లుద్దా? హల్లెలూయా. అందుకే చిన్నపిల్లల యొక్క బాప్టిజం క్రైస్తవ సంఘాల్లో చలామణి అవుతుంది. అది వాక్యానికి విరుద్ధమైనటువంటి బాప్టిజం. ఇది చల్లదు. దేవుని స్తోత్ర. హల్లెలూయా. కానీ ఇంకో బాప్టిజం చలామణి అవుతుంది. యేసునామములోనే బాప్టిజం తీసుకుంటే ఆ పరలోకం వెళ్తారు. యేసయ్యే కారణం, ఆయనే మార్గం, సత్యం, జీవం. కొన్ని సంఘాలలో, క్రీస్తు సంఘాలలో ఇది చలామణి అవుతుంది. దేవునికి స్తోత్ర. నేను అంటున్నాను, వాళ్ళ తప్పు పట్ల వాక్యం తెలియక, వాక్యం అర్థం కాక, యేసునామం అంటే అది స్వభావం. యేసునామం అంటే అది స్వభావం. వాళ్ళు అన్నారు, ఆది అపోస్తులు యేసునామములో బాప్టిజం ఇస్తున్నాను, యేసునామములో లేచి నడవమన్నారు. అది స్వభావం, శక్తి కలిగినది, ఆయనకే అధికారం ఉంది అన్నట్టుగా వాళ్ళు అన్నారు. అంతేగాని దాన్ని ఏమండి, ఆ యేసునామంలోనే బాప్టిజం తీసుకుంటేనే పరలోకం ఉంది, ఇక ఏ బాప్టిజం తీసుకున్న పరలోకం లేదు అని అలా చలామణి అయిపోతూ ఉంది. దేవునికి స్తోత్ర. యేసునామం అంటే ఆయన స్వభావము అని అర్థం. అంతేగాని అది ప్రత్యేకంగా బాప్టిజం ఇవ్వాలని ఆయన చెప్పలా. అదొక సిద్ధాంతం వచ్చేసింది. ఇది వాక్యానికి విరుద్ధమైన బాప్టిజమే. ఇది చెల్లదు. ప్రభు దినాన్ని మనం ఎదుర్కోలేము. మూడవది. నాలుగవది ఏమిటంటే జెండా కింద
బాప్తిసం. కొన్ని సంఘాలలో చెప్పను ఆ సంఘాలు, ఎందుకంటే బయటికి వెళ్ళిపోతుంది. ఇటు పక్కన ఇది ఉంటుంది, ఇటు పక్కన ఇది ఉంటుంది. ఒక పోలీసు లాగా ఉంటారు. హల్లెలూయా. వాళ్ళు జెండా అలా పెడతారు, ఇక ఆ జెండా కిందగా నడిచి వెళ్తే బాప్తిసమే. అది బాప్తిసం అంటారు వాళ్ళు. ఆ సంస్థలో దాన్ని కూడా రక్షణ సైన్యం, సాల్వేషన్ మినిస్ట్రీ అది అంటారు దాన్ని. ఆ రక్షణ మినిస్ట్రీస్, దానిలో ఇది చలామణి అవుద్ది. ఎందుకంటే పాత నిబంధనలో ఇశ్రాయేలు ఎక్కడికైనా యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు చండాల్ని పట్టుకుని బోరలను ఊది ఇశ్రాయేలు సైన్యాన్ని ముందుకు పంపించేవాళ్ళు. దాని కిందగా వెళితే వాళ్ళకి ఏమనిపించేదంట, విజయం మాకు మా దేవుని పేరట వస్తుంది అని నమ్మకం. మరలా వాళ్ళు గెలిచి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలు ఇశ్రాయేలీలు అక్కడ ఉండి ఆ పట్టణం మీద ఆ జెండాలు పైకెత్తగానే మళ్ళా వాళ్ళు విజయాన్ని పొందుకుని వాళ్ళు సొంత ఇంటిలోనికి లోపల లేకపోతే గ్రామంలోనికి తిరిగి వస్తున్నారు. అంటే విజయం దేని కింద విజయం? దేవుడిచ్చాడు విజయం అని వాళ్ళకి తెలియదు, కానీ నమ్మకం ఉంది. కానీ జెండా కింద మాకు విజయము వచ్చింది, అది బాప్తిసం అని అంటారు. దేవునికి స్తోత్ర. ఇది బాప్తిసం అని అంటారు. కానీ నేను అంటున్నాను, అది పాత నిబంధన దాని వరకే, కానీ అది చల్లదో, వాక్యానుసారమైంది కాదు. హల్లెలూయా. తర్వాత కొంతమంది ఏం చేస్తారంట, క్రైస్తవ కుటుంబాల తల్లిదండ్రులు దేవుని నమ్ముకుంటే పిల్లల్ని మేము అదే మొక్కాలి, అదే చేయాలి అని ఏం చేస్తారంటే, పిల్లలు మారు మనసు పొందకుండానే ఏం చేస్తారు తెలుసా, పెళ్ళి చేయాలి క్రైస్తవ పెళ్ళి అనగానే దైవజనులు అంటారు, మా పెళ్ళి చేయాలంటే నాకు సర్టిఫికేట్ లేకపోయినా దైవజనులు సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు వచ్చారనుకోండి, ముందు అడుగుతారు, అబ్బాయి రక్షించబడ్డారా అని అడుగుతారు. రక్షించబడ్డారని అంటేనే పెళ్ళి చేస్తారమ్మా. మరి ఏం చేయాలయ్యా అంటే, బాప్తిసం ఇవ్వాలయ్యా అంటే వెంటనే బాప్తిసం ఇచ్చేస్తారు. మారు మనసు గురించి తెలియదు, పాపక్షమాపణ గురించి తెలియదు, యేసయ్య సువార్త గురించి దేవుడని కూడా ఒప్పుకోవాలనేది ఉండదు. ఆయన తీసుకెళ్ళి ఎమ్మటనే ఏం చేస్తారంటండి, పెళ్ళికి ఏం చేస్తారు చెప్పాలి, పెళ్ళికి ముందు అంటే ఈ బాప్తిసం ఉంటేనే పెళ్లి చేసే దైవజనులు పెళ్లి చేస్తారు. ఎందుకంటే నేను గవర్నమెంట్కి పెట్టాలి కదా అని అంటారు. దేవునికి స్తోత్రం. నేనంటున్నాను, దైవజనుడిగా పెళ్ళికి ముందు రక్షణ లేకుండా, పాపం ఒప్పుకోలేకుండా, పశ్చాత్తాపం కలగకుండా, యేసుని నమ్మకుండా తీసుకునేటువంటి ఈ బాప్తిసము కూడా దేవుని యొక్క రాకళ్ళు అనగా యేసయ్య ప్రభు రాకడ దినమందు మనం ఎదుర్కొనడానికి అవకాశము లేదు. దేవునికి స్తోత్రం. మారు మనసు లేదు కదా, మారు మనసు లేని బాప్తిసం. కనుక నేను అంటున్నాను, ఆరవది ఏమిటంటే, కొంతమంది సంఘ సభ్యత్వం అవ్వడానికి, సంఘములో సభ్యత్వం కోరుకొనడానికి, సంఘ పెద్దలుగా అవటానికి మార్పు లేని వాళ్ళు, తాగుబోతులని ఎవళ్ళైనా కానీ ఏం చేస్తారంటండి, ఏమండి సంఘములో ఒక చలామణి చేయడానికి, బ్రతుకు ఎలాగున్నా కానీ సంఘంలో పెద్దగా ఉండటానికి, సమాజంలో క్రీస్తు నమ్మాను అని అనుకోవటానికి సర్టిఫికేట్ కొరకు, దేని కొరకంట, సర్టిఫికేట్ కొరకు. అయ్యా మేము సర్టిఫికేట్ ఉంటేనే క్రిస్టియన్స్ కాలేజీలో చేర్చుకుంటారంట, మా అమ్మాయికి బాప్తిసం ఇచ్చి సర్టిఫికేట్ ఇవ్వండి అయ్యా. నేను తెలంగాణలో ఉన్నప్పుడు చాలామంది వచ్చారు. క్రైస్తవుల యొక్క సంస్థల్లో టీచర్గా, ప్రిన్సిపాల్గా కాలేజీలో చేయడానికి ఒక ఆయన వచ్చి అన్నాడు, పాస్టర్ గారండి బాప్తిసం ఇచ్చి సర్టిఫికేట్ ఇవ్వండి. నెలకు వచ్చేసి అప్పట్లోనే 2014, 2012, 2013 ఆ సంవత్సరాల్లోనే 25,000 ఇస్తా అన్నారండి. 25,000 ఎందుకు పోగొట్టుకోవాలి, నేను బాగా చదివానండి. లా చదివాడు ఆయన, లెక్చరర్గా పిలిచారు, బాప్తిసం సర్టిఫికేట్ ఇవ్వండి అయ్యా, అది తీసుకెళ్ళి చూపిస్తాను, నాకు ఎమ్మటనే ఆ జాబ్ వచ్చేస్తుంది. అలాంటి వాళ్ళు 2-3 తగిలేరు నాకు. దేవునికి స్తోత్రం. ఇంకా మనం తెలుసుకుంటే, సంఘ సభ్యత్వం పొందడానికి, సంఘంలో చలామణి అవ్వడానికి, సంఘంలో పెద్దలుగా మారటానికి వాళ్ళు ఏం చేస్తారటండి, ఒక సర్టిఫికేట్ కావాలి. కొన్ని సంఘాల్లో ఉన్నాయి, కొన్ని సంఘాల్లో పెందుకొస్త సంఘాల్లో లేవు, కానీ కొన్ని సంఘాల్లో ట్రెజరరు, సెక్రటరీ, ప్రెసిడెంటు వీళ్ళందరూ ఉంటారు. ఏమండి, వీళ్ళందరూ కూడా సంఘాన్ని నడిపిస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పినట్టే సేవకుడు వినాలి, వాళ్ళు చెప్పినట్టే సంఘము వినాలి. ప్రతి సంవత్సరం ఓట్లు ఉంటాయి వాళ్ళకి, లేకపోతే 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు ఉంటాయి.
కనుక దానిలో చాలామంది ఏం చేస్తారో తెలుసా, చాలామంది అవ్వడానికి ఏ మార్పు లేకుండా నేను సంఘ పెద్దగా ఉండి ఎలక్షన్లో నేను పోటీ చేసి ట్రెజరర్ అవ్వాలి, సెక్రటరీ అవ్వాలన్న ఉద్దేశంతో సేవకుల దగ్గరికి వెళ్ళి బాప్టిజం తీసుకుని సర్టిఫికేట్ తీసుకుంటారు. నేను కూడా ఈ సంఘానికి సభ్యుడినే, నాకు హక్కు ఉంది ఎలక్షన్లో నిలబడటానికి. ఎక్కడ? సంఘంలో. ఇది జరుగుతుంది. ఈ తంతు ఎక్కడ? సంఘాలలో జరుగుతుంది. పేర్లు చెప్పను, సంఘం పేర్లు. దేవుడికి స్తోత్రం. కనుక ఈ సర్టిఫికేట్ల కొరకు తీసుకునే బాప్టిజం కూడా మార్పు లేని బాప్టిజమే. ఇది పరలోక రాజ్యం, ఆ ప్రభు దినాన్ని ఎదుర్కొనడానికి అవకాశము లేదు. మరి నిజమైన బాప్టిజం ఏంటి? వాక్యానుసారమైన బాప్టిజం ఏమిటి? చెప్పాలి. నిజమైన మారు మనస్సు పొందాలి. నిజమైన మారు మనస్సు, నిజమైన బాప్టిజం అంటే ఒప్పుకోలు. మొదట చెప్పండి, మనం ఏం చేయాలంట? మన పాపములను ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి, ఆయనే దేవుడని నమ్మి మనం బాప్టిజం తీసుకుంటే అది వాక్యానుసారమైన బాప్టిజం. ఆ బాప్టిజం కూడా వెంటనే ఎవరో కొన్ని వారాల్లో, కొన్ని నెలల్లో దేవుని వాక్యం, దేవుడు అంటే ఏమిటి, వాక్యం ఏంటి, సహవాసం అంటే ఏమిటి, సంఘ క్రమం అంటే ఏమిటి, అవన్నీ మనం నేర్చుకుని ఉండాలి. మనకు మనమే స్వతహాగా ప్రార్థన చేయగలిగినటువంటి ఆ స్థాయికి వస్తే బాప్టిజం తీసుకున్న తర్వాత శ్రమలు రాకుండా ఉండవు. ఆ శ్రమలలో మనం తట్టుకుంటాం. వాక్యం అనే పునాది వేయబడ్డాం. దేవుని యొక్క సంఘం అంటే ఏమిటో మనకు అర్థమయ్యింది, ఎలా ఉండాలో మనకు అర్థమవుద్ది. సాతానుడి ద్వారా కానీ దేవుని పరీక్షే కానీ మనకొచ్చినా మనం ఎక్కడ బెస్కం మార్పు ఉంటే, నిజమైన మారు మనసుంటే, నిజమైన పశ్చాత్తాపం ఉంటే, దేవుని మీద ప్రగాఢమైన విశ్వాసం ఉంటే, మనం బాప్టిజం తీసుకున్న సాతానుడు కూడా వాడు శ్రమలు చెలరేగించిన, అంటే శ్రమలు మన మీద అనుమతించిన మనం ఏమాత్రము కూడా భయపడాం. దేవునికి స్తోత్రం. నేను వెళ్ళడంలో ఒక సహోదరుడికి బాప్టిజం ఇచ్చా. ఏది? గడిచిన పోయిన సంవత్సరంలో చర్చి యానివర్సరీ రోజున. ఇప్పుడు సంవత్సరం అయిపోయింది. అయితే అప్పటికి బలహీనంగా ఉన్నాడు. వారి తల్లిగారు వారి భార్య గారు అన్నారు, అయ్యా చచ్చిపోతే నరకానికి వెళ్తాడుగయ్యా, బాప్టిజం ఇవ్వండి అయ్యా అన్నారు. అప్పటికి ప్రార్థనకు వస్తున్నాడు ఒక 6 నెలల నుండి. నేను ఆయనతో అడిగా, నిజంగా బాప్టిజం తీసుకోవాలని ఉందా? మీ భార్య గారు బలవంతం చేశారా? ఇంకెవరైనా బలవంతం చేశారా? నిజంగా చెప్పాయి అంటే నిజంగానేనయ్యా, చచ్చిపోయినా బ్రతికి నేను పరలోకం వెళ్ళాలి అని అన్నాడు. నేను అన్నాను, నువ్వు అన్నావు కనుక మంచిదేనయ్యా, ఇది ఎవరో యొక్క ప్రోత్సాహ బలం కాదు, నీవుగా అన్నావు కనుక నేను ఒక మాట చెప్తున్నాను దైవజనుడిగా, వాక్యాన్ని బట్టి. శ్రమలు వస్తాయ్యా, నువ్వు తట్టుకుంటావా? విడిచిపెట్టేస్తావా? నీ బాప్టిజం మళ్ళీ తిరిగేస్తావా అని అడిగాను. ఇక తీసుకున్న తర్వాత శ్రమలు వచ్చినా చచ్చిపోయినా నేను ఆయన కొరకే ఉంటానన్నాడు. సరే ఆమేనన్నా. ఆయన బాప్టిజం ఇచ్చిన తర్వాత బాప్టిజం ఇచ్చిన 3వ నెల నుండే శ్రమలు ప్రారంభమైనాయి. ఎన్నో నెలన? 3వ నెలనే ప్రారంభమైనాయి. ఆయన మెల్లిగా వచ్చి అంటాడు, అయ్యగారండి, నేను బాప్టిజం తీసుకున్న తర్వాత నాకు శ్రమలు వస్తున్నాయి అన్నారు, అందుకే బాప్టిజం ఎందుకు తీసుకున్నారన్నారయ్యా. మరి నీ విశ్వాసం ఏంటయ్యా అన్న? చచ్చిపోయిన ఆయననే బ్రతికించిన. మరి నేను తన భార్యని అడిగా, అయ్యా మేము అంతకుముందు చచ్చిపోవలసిన వ్యక్తే తిరిగి బ్రతికాడు, ఇప్పుడు బ్రతికాడు కాబట్టి ఒకవేళ చనిపోయిన దేవుని రాజ్యంలో ఉంటాడని బాప్టిజం తీసుకోమన్నాం. ఆయన కూడా ఓకే అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆయన సజీవంగా ఉన్నాడు. శ్రమలన్నీ తీరిపోయినాయి. హల్లెలూయా. హార్ట్ బీట్ చాలా స్పీడ్గా కొట్టుకునేది, బీపీ బాగా పెరిగిపోయేది, ఇప్పుడు అన్ని నార్మల్గా వచ్చేసింది. ఇప్పుడు కుటుంబానికి ఆధారముగా పనికి వెళుతున్నాడు. దేవుడు ఎంత కృపనిచ్చాడు. హల్లెలూయా. ఇది ఏ బాప్టిజం ఇది? ఏ మారు మనసు ఇది? పశ్చాత్తాపం కూడా మారు మనస్సు, వాక్యం గ్రహింపులు ఉన్న మారు మనస్సు, నిజంగా వాక్యానుసారమైనటువంటి మారు మనస్సు పొందిన ఆ వ్యక్తి బాప్టిజం తీసుకుంటే శ్రమలు వచ్చినా శ్రమలు తట్టుకోగలుగుతారు, శ్రమలు వచ్చినా నిలబడగలుగుతారు, శ్రమలు వచ్చినా వాటిని ఎదుర్కోగలుగుతారు. ఆ జ్ఞానము పరిశుద్ధాత్ముడిస్తాడు. నీ జ్ఞానము తట్టుకునే ఆ మనస్సుని దేవుని జ్ఞానముతో ఈక్వల్గా అయిపోయి అలాగా దేవుని కొరకు లోబడిపోతాం. హల్లెలూయా. అర్థమవుతుందండి? అది
మారు మనస్సు, ఆ నిజమైన సరైనటువంటి బాప్త్యసం. ఏడవది చెప్పాలి, తండ్రి ఎవరన్నా తండ్రి కుమార పరిశుద్ధ. యేసై చెప్పేవాడు కదండి, యేసు నామములో నా నామములోనే తీసుకోండి అనేవాడు కదండి. ఆ నామములోనైతేనే ఆయన చెప్పిందంటే నేనే మార్గమును సత్యం అన్నాడు తప్ప నా ద్వారానే బాప్త్యసం తీసుకుంటే మీరు పరలోకం వస్తారని ఆయన అనలా. ఆయన చెప్పింది ఏంటంటే ఆయన తీసుకున్నప్పుడు కూడా త్రిత్వం ఉంది. యోర్దాను నదిలోకి వెళ్ళినప్పుడు ఆయన శరీరధారిగా యేసయ్య యోర్దాను నదిలోకి వెళ్ళాడు. గమనించాలి, గుర్తించాలి. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, వాక్యం తెలుసు అనుకుంటున్న వారులారా, ఆయన వెళ్ళాడు యోర్దాను నదిలోకి. రెండవది, ఆ బాప్టిసం తీసుకునే ముందు ఆయన అంటున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఈయన యందు ఆనందిస్తున్నాను అని పరలోకపు తండ్రి స్వరము వినబడింది. రెండు అక్కడికే. మూడోది, బాప్టిసం తీసుకుని ఆయన ఒడ్డుకు వస్తుంటే ఆ తెరవబడిన దాని నుండి మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎవరి మీదకి పంపించారంటండి? మనుష్యుడిగా వచ్చిన దైవత్వమైన యేసయ్య మీదకి పావురము భుజం మీద వాలింది. అప్పుడు ఆయన అంట, నేను ఈయన యందు ఆనందిస్తున్నాను, ఈయన మాట మీరు వినండి. ఇప్పుడు ఎవరున్నారు? ఎంతమంది ఉన్నారు అక్కడ? తండ్రి పరలోకంలో ఉన్నాడు, పరలోకం నుండి పరిశుద్ధాత్మ పావురపు ఆకారంతో యేసయ్య మీదకి వచ్చింది. ఇప్పుడు కుమారుడు, పరిశుద్ధాత్ముడు, తండ్రి, ఇప్పుడు ముగ్గురున్నారు. ఇప్పుడు మనలో చూసుకుంటే మనలో మూడు ఉంటేనే మనం బ్రతుకుతాం. ఒకటి ప్రాణం, రెండవది ఆత్మ, మూడవది శరీరం. శరీరం లేకపోతే ఏమంటాం? ఎముకలని బయటికి కనపడితే ఏమంటారు? పేరు పక్కన పెట్టేసి అచ్చిపంజరంలాగా కనపడుతున్నాడు, శవంలాగా అంటారు. అంతేనా కాదా? అంటే శరీరం ఉంటేనే భలే భలే బలంగా ఉన్నాడు రా అంటారు. పేరు వస్తుంది. పేరు పోవాలంటే ఈ ఎముకలు కనపడితే ఎముకలు బొమ్మ అని పిలుస్తారు. రకరకాల పేర్లు పిలుస్తారు కదా. హల్లెలూయా. కనుక నేను అంటున్నాను, దైవజనుడిగా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఎలాగైతే ఉన్నాడో ప్రాణము, ఆత్మ, శరీరము మనలో ఇచ్చాడు ఆయన. ఆయన ఏమై ఉన్నాడో మనుషుడు కూడా అదే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక త్రిత్వమై ఉన్నాడు. అలాగే ఆయన వెళ్ళిపోతూ ఆయన అంటున్నాడు ఒకటి, ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో నేను మీకే సంగతులు చెప్పానో వాటిని గైకొనండి. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం నుండి 19వ వచనం. నేనే సంగతులు చెప్పానో మీరు ఆ సంగతులను గైకొని సర్వసృష్టికి సువార్త ప్రకటించి బోధించండి. ఆ సర్వంలో ఉన్న వారందరినీ నా శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో బాప్టిసము ఇవ్వండి. ఉందా మాట? ఆ మాట చదవండి. 28వ అధ్యాయం మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుండి 19 వచనం వరకు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి, నా నామములోనికి అన్నాడా? యేసయ్య ఆజ్ఞనిచ్చాడు. ఇది యేసయ్యే క్రొత్త నిబంధన, క్రొత్త ఆజ్ఞనిస్తున్నాడు. ఆ నూతన సంఘానికి, అపోస్తులకి ఏమని చెప్తున్నాడు అంటండి? యేసయ్య క్రొత్త ఆజ్ఞ. ఏంటి ఆజ్ఞ అంటే? పాత నిబంధనలో ఏమండి ఇశ్రాయేలు ప్రత్యక్ష గుడారంలో బాప్తిసం ఇచ్చారు. ఏటికి ఇచ్చారో తెలుసా? ఏమండి చిలకరింపుగా ఇచ్చేవారు. యేసు రక్తం ప్రజల మీద పాప ప్రక్షాళన కొరకు చల్లేవాళ్ళు. అయితే యేసు రక్తమును వేసినటువంటి ప్రత్యక్ష గుడారంలో అక్కడ ఉన్నటువంటి ఉపకరణాలని నీళ్లు ఉపరితలములోనికి ఏం చేసి కడిగేవారు, వాటిని ముంచి తేల్చేవారు. ముంచుట బాప్టిసము అది పాత నిబంధనలో ఉంది. కానీ అది రాను రాను తర్వాత క్రొత్త నిబంధనకి పాత నిబంధనకి మధ్యలో యేసుక్రీస్తు ప్రభు వచ్చే ముందు బాప్టిసం ఇచ్చు యోహాను మారు మనసు నిమిత్తము ఒక స్వరముగా అరణ్యములో కేకలు వేసి దేవుని కొరకు మార్గాన్ని ఆయన సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం. మారు మనసు. కనుక ఆ బాప్టిసము తీసుకున్నాడు యేసయ్య. కానీ ఆయన తీసుకున్న తర్వాత కూడా ఆయన ఏ బాప్టిసం ఇవ్వమంటున్నాడంటే
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు. అక్కడ ఏమంటాడు? అక్కడ ఆ మాట ఆజ్ఞ అని అంటాడు. అక్కడ ఆ మాట చదవండి. ఆజ్ఞ. ఆజ్ఞ ఎవరిచ్చిన ఆజ్ఞ ఇది? యేసయ్య ఇచ్చిన ఆజ్ఞ, మనుషులు ఇచ్చిన ఆజ్ఞ కాదు. ఈ బాప్తిసం యేసయ్యే స్వతహాగా ఆజ్ఞగా ఇచ్చాడు. మరి ఆ ప్రభు దినాన్ని మనం ఎదుర్కోవాలంటే చిలకరింపు బాప్తిసం కాదు, చెండా కింద బాప్తిసం కాదు, మార్పు లేని బాప్తిసం కాదు, పెళ్లి కొరకు సర్టిఫికెట్ తీసుకున్న బాప్తిసం కాదు, సంఘములో చలామణి అవటానికి పెద్దలుగా ఓట్లలో ఏదో ప్రెసిడెంట్గా గెలవడానికో తీసుకునేటువంటి బాప్తిసం కాదు. ఆయన ఎదుర్కొనడానికి తర్వాత చిన్నపిల్లలకి ఇచ్చే బాప్తిసం కాదు. యథార్థమైన సరైనటువంటి నిజమైనటువంటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో యేసు ఆజ్ఞాపించిన బాప్తిసమే. యేసయ్య మళ్ళీ త్వరగా రాబోతుండగా ఆయన్ని ఎదుర్కొనడానికి, మనం నిలబడడానికి ఆ కృపనిచ్చేది ఏమిటి అంటే చెప్పాలి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామం. హల్లెలూయా. ఎవరు నమ్ముతారో, ఎవరు తీసుకుని ఉంటారో వాళ్ళు, నేను ఖచ్చితంగా చెప్తున్నా దైవజనుడిగా, వాళ్ళు ఖచ్చితంగా కుమారుని ఎదుట ఆ మధ్యాకాశంలో 7 ఏండ్ల విందులో సంతోషముగా ఆయనతో కూడా ఉంటారు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ అలాంటి బాప్తిసం తీసుకున్నావా, అది చెల్లదో, మారు మనసు పొందో. ఏ బాప్తిసం? చిలకరింపు బాప్తిసం, చెండా కింద బాప్తిసం, సర్టిఫికేట్ కొరకు తీసుకున్న బాప్తిసం, చిన్నపిల్లలకి పిచ్చే బాప్తిసం, తపో స్నానాలు, ఇవన్నీ కూడా పాత నిబంధన. క్రొత్త నిబంధన దేవుడిచ్చిన ఆజ్ఞ ఏమిటంటే, యేసయ్య ఇచ్చిన ఆజ్ఞ ఏమిటంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బాప్తిసం తీసుకున్న వారు నన్ను ఖచ్చితంగా ప్రభు దినాన్ని ఎదుర్కోగలుగుతారు. హల్లెలూయా. కనుక నేను ఆ బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎలాగ ఉంటారు తెలుసా? చెప్పమంటారా? హల్లెలూయా, హల్లెలూయా. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం నుండి 21వ వచనం వరకు ఈ బాప్తిసం ఎలాగ మనం రక్షిస్తుందో మనం జ్ఞాపకం చేసుకుందామా? 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం నుండి 21వ వచనం వరకు. దేవుని దీర్ఘశాంతము కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవాహు దినములలో వాడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా శరలో ఉన్న ఆత్మల యొద్దకు. ఎవరంటండి? పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఆత్మస్వరూపిగా వెళ్ళి వాళ్ళకు ప్రకటించినను. ఏంటండి? వాడలో కానీ ఆ బయట ఉన్న వాళ్ళు కానీ నమ్మలేదు. వాడలో ఉన్న 8 మంది మాత్రమే నమ్మి రక్షణ పొందారు. హల్లెలూయా. 120 సంవత్సరాలు ఏమండి వాడని తయారు చేశాడు. వాడని తయారు చేసినప్పుడు కూలికొచ్చారు, ఆ మాటలు విన్నారు, దాన్ని తయారు చేశారు, వారు కూలి తీసుకెళ్లారు. ఆయనను ఆ రక్షణ గురించినటువంటి ప్రత్యక్షత వారికి కలగలేదు. కానీ ఆ 8 మంది మాత్రమే రక్షించబడ్డారు. దేవుడు పక్షపాతి కాడు. ఎక్కడికి వెళ్ళాడంట ఆయన? విధేయ దగ్గరికి వెళ్ళాడు, అవిధేయ దగ్గర కూడా. మరి వాళ్ళందరికీ చెప్తే బాగుండేదయ్యా, వీళ్ళ 8 మందిని రక్షించాడంటే యేసయ్య తండ్రి అయిన దేవుడు అని కొంతమందికి అర్థం కాకుంటుంది. ఇక్కడ వాక్యాన్ని వినండి, ఇక వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని ధ్యానించండి. ఏముందంటండి? అవిధేయుల యొద్దకు కూడా ఆత్మరూపిగా ఆయన వెళ్ళాడు. ఆయన చెప్పాడు. ఎవరి ద్వారా చెప్పించాడు? ఏమండి? నోవాహు ద్వారా, నోవాహు కుటుంబం ద్వారా చెప్పించాడు. అయినా వాళ్ళు ఏం చేశారంట? అంగీకరించారా? నిరాకరించారు. కానీ ఆయన చెప్పాడంట, అయ్యా మీరన్నా నమ్మండి అంటే భార్యకి చెప్పుకున్నాడు, 3 కుమారులు చెప్పుకున్నాడు. ఆ కుమారులు ఏమో భార్యలకు చెప్పుకున్నాడు. అయ్యో మా తండ్రికి చెప్పాడంట అని నమ్మారు. వాడు తయారు చేసిన తర్వాత బలవంతం చేయకుండానే వాళ్ళు లోపలికి వచ్చేసి తర్వాత వెనకాల బయటుండి దేవుడు ఏం చేశాడంటండి? తాళం వేశాడు. అసలు ఇది రావటానికి వీళ్ళేనంతగా ఇస్తాడు, అంతే, బిగిచ్చేసాడు అంతే. ఆయన ద్వారము మూయగా తెరవగలిగిన వాడు ఈ లోకంలో ఎవరు? ఆయన ద్వారం తెరవగా మూసేవాడు ఈ లోకంలో. అదే జరిగింది. లోపలేమో ఏడుస్తా అంత సంతోషంగా ఉన్నారు, బయట ఏమో ఏడుస్తూ ఉన్నారు. బయట అరుపులు, లోపల నిశ్శబ్దం. లోపల కేకలు, బయట కేకలు, లోపల సమృద్ధి. ఏమంటే ప్రాణం గురించి,
ఎవడు రక్షిస్తారా? ఆ జలప్రళయంలో అయ్యా మీరు చెప్పింది నమ్మలేదు, నా వల్ల కాదయ్యా, నేను చెప్పి అయిపోయింది, నా పని అయిపోయింది, ఇక దేవుని చేతిలోనే ఉందే అని అన్నాడు. చిన్నపిల్లలు కూడా వచ్చారండి, తాతయ్య వాళ్ళు చేసిందని మేమేం చేస్తామంటే, వాళ్ళు చేసినప్పుడు మీరు కూడా ఉన్నారు కదా, ఆ పాపం అందరికీ అంటింది కదా, యేసు రక్తమే. ఇక కనికరించే పరిస్థితి లేదు ఇక్కడ. ఇక దేవుడు అవకాశం ఇచ్చాడు, అవకాశం దాటితే కనుక ఇక దేవుడు ఎంత ప్రార్థన చేసినా నీకు అవకాశము ఇవ్వడో సమయం ఉండగానే. దేవునికి స్తోత్ర. కనుక ఇంకా చదవండి ఆ మాట. ఆ ఓడలో కొందరు అనగా దేని ద్వారా, ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. 8 మంది నీటి ద్వారా, అంటే నీటి బాప్టిసం ద్వారా, ఏది తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్టిసం మునుగుట ద్వారా తీసుకున్నటువంటి వారు దేని ద్వారా రక్షించబడతారంటండి? నీటి బాప్టిసం ద్వారా మునిగి తిరిగి లేచుట ద్వారా చెప్పాలి రక్షించబడతామంట. వాళ్ళు ఎలాగ రక్షించబడ్డారు? మనం అలాగే. ఇది సాదృశ్యం అంట, అది మనకు సాదృశ్యం. అంటే మనం రక్షించబడటానికి వాళ్ళు ఎలాగైతే నీళ్ళు ఏమో పైకి వెళ్తూ ఉన్నాయి, వారు వాడలో ఉన్నారు, ఆ వాడ నీటి పైన అలాగా తేల్తా ఉంది. ఆ నీటిలో ఉన్న వాళ్ళేమో మునిగిపోయి చనిపోతున్నారు, వాడ బయట ఉన్న వాళ్ళేమో చనిపోతున్నారు, వాడ లోపల ఉన్న వారేమో పైకి ఎత్తబడుతున్నారు. అంటే బాప్టిసం తీసుకున్న వాళ్ళు అదే మాదిరిగా ఎలా ఉంటారండి? బాప్టిసం తీసుకున్న వాళ్ళు యేసుక్రీస్తు యొక్క ఆ ప్రభు దినాన్ని ఎదుర్కొనడానికి పైకి వెళ్ళిపోతారు, కిందన్న వాళ్ళు కేకలు వేస్తారు, హల్లెలూయా హల్లెలూయా. అదే జరుగుద్ది, తీర్పు అదే. ఈ లోకానికి, లోకంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలైన వారు, లోకంలో ఉన్నటువంటి నామకార్థవ క్రైస్తవులు మేల్కోవాలి. అందుకే అంటున్నాడు, చదవండి. అదిగో దానికి సాదృశ్యమైన బాప్టిసము ఇప్పుడు మిమ్మును. ఇప్పుడు చెప్పండి, బాప్టిసం ఎందుకు తీసుకోవాలయ్యా? విశ్వాసం ఉంటే చాలు కదా, అన్ని బాగా చేస్తా. అంటే నువ్వు రక్షణ పొందాలంటే ఏం తీసుకోవాలి? వాళ్ళు నీటి మీద ఎలాగైతే నీటి ద్వారా రక్షించబడ్డారో, పైకి తేలారో, ఇప్పుడు మనం రక్షించాలంటే, ఇప్పుడు మనం రక్షణ చూడాలంటే, ఆ రక్షణలో కాపాడబడి ఆ ప్రభుని నేను ఎన్నుకోవాలంటే నీటి బాప్టిసం. అది ఎలా ఉండాలంటండి? సిలకరింపు కాదు, ఆ బాప్టిసం జెండా కింద కాదు, ఆ బాప్టిసం ఏమండి సర్టిఫికేట్ కొరకు కాదు, మార్పు లేనిది కాదు, ఆ బాప్టిసము ఏమండి పెళ్లి కొరకు కాదు, ఆ బాప్టిసము ఏంటండి యేసునామంలో కాదు, ఆ బాప్టిసము ఏమండి ఎవరో బలవంతం చేస్తే కాదు, అది స్వతహాగా మార్పు పొంది మారు మనసు కలిగి యథార్థముగా దేవుని సన్నిధిలో సరైనటువంటి బాప్టిసం మనం తీసుకోవాలి. తండ్రి కుమార బాప్టిసం, అది నీటి ద్వారా నువ్వు ఏమవుతారంటండి? రక్షించబడతాము. హల్లెలూయా. ఒకటి రక్షించబడతాం. రెండవది ఏమిటంటే, మన పేరు బాప్టిసం తీసుకోగానే మన పేరు ఏమండి స్టేట్ బ్యాంకులో రాయబడతాం. ఏమంటారు? మన పేరు ఎక్కడుందంట? స్టేట్ బ్యాంకులో ఉందండి. ఎక్కడంటే డ్వాక్రా గ్రూప్లో ఉందండి. నేనేనండి లీడర్ని, నేను రాస్తేనే సంతకం పెడితేనే. ఈ సంతకాలన్నీ, ఈ పేపర్లన్నీ ఒక్క వర్షం పడితే ఆ ఫైళ్ళన్నీ కొన్నిసార్లు నేను రాస్తూ ఉంటా. దేవుడు ప్రత్యక్షత ఇస్తే ఏది దొరికిన నా ప్రపనుడుసులన్నీ మా పిల్లలని రాసేస్తూ ఉంటా. 4 రోజుల తర్వాత అక్కడ పడేసి చూస్తే అదేమంటే మంచుకోలేత చినుకులు పడే చూస్తే అక్షరాలు కనపడవు. ఏమవుతాయి? ఈ కలర్ రాసినవి, రెడ్తో రాసినవి, బ్లాక్తో రాసినవి, బ్లూతో రాసినవి రెండు ఏమైతే ఒక్కోటి 4 అక్షరాలకు కనపడుతుంది. నాకు తడిస్తే ఏమైద్ది? కలిసిపోతాయి, దీనికి స్థిరం లేదు. కానీ బాప్టిసం తీసుకున్న మనము రక్షించబడతాము. రెండవది, మన పేరు జీవ గ్రంథములో ఎవరో తీసివేయలేరు. దాన్ని రాసిన తర్వాత అది రాయాలి అంటే, అది రావాలంటే నీకు డిగ్రీలు ఉండటం కాదు, నువ్వు డాక్టర్ చదవటం కాదు, నువ్వు కలెక్టర్ చదవటం కాదు. ఆ హోదా ఈ లోకం వరకే, ఆ హోదా ఆ అంతస్తు ఇక్కడ వరకే. కానీ నీవు ప్రభు దినాన్ని ఎదుర్కోవాలంటే చెప్పండి, నీటి బాప్టిసం, తండ్రి కుమార బాప్టిసం తీసుకోవాలి పరిశుద్ధాత్మలో. తర్వాత ఆ బాప్టిసమే నిన్ను రక్షిస్తుంది. ఆ బాప్టిసం ద్వారానే నీ పేరు, మన పేరు ఎక్కడ రాయబడద్దు అంటండి? హల్లెలూయా. చాలామంది అంటారు బాప్టిసం తీసుకోకపోయినా ప్రార్థన చేస్తుంటే దెయ్యాలు పోతున్నాయండి. ప్రార్థన చేస్తున్నాను యేసు నామములో అనగానే పరిశుద్ధాత్మ వచ్చేస్తుందండి. నేను అన్న ఈ కాదండి, నీ పేరు ఎక్కడుంది?
జీవగ్రంథంలో ఉందా లేదా అది గ్రహించు. ఏమండి, అపోస్తులు అంటండి, పేతురు, పౌలు దెయ్యాలను వదలగొడుతున్నారంట. దెయ్యాలు వదలగొడితే కొంతమంది కూడా దెయ్యాలను వదలగొడుతున్నారంట. కొన్ని చిన్న చిన్న దెయ్యాలు ఉంటాయిగా, బలమైన ఉంటాయి, బలహీనమైన ఉంటాయిగా, ఉంటాయా ఉండవా? కొన్నిసార్లు ఎదురొచ్చింది. నేను మొన్నే బాప్తీసం తీసుకున్న వాళ్ళు బల్ల ఇవ్వటానికి వెళ్ళానండి. ఒక దైవజనుడు పిలిచాడు, పాపం మంచి దైవజనుడు. పిలిస్తే వెళ్ళాను, బల్ల ఆరాధన ఇచ్చాను. ఆరాధన ఇచ్చేటప్పుడు ఆరాధన జరుగుతుంది. ఆరాధన జరుగుతుంటే పాస్టర్ గారు, అయ్యగారండి ఆమె అట్లా ఎగురుతుందండి, ఆత్మలాగా నాకు అనిపించట్లేదండి, అట్లా కేకలు పెడుతుందండి అన్నాడు. నేను ఏమిటో చూసాను, దురాత్మయ్యా అన్న. ఎలా కనిపెట్టారయ్యా అన్నారు. దేవుడు ఆ కృప ఇచ్చాడయ్యా అన్న. ఇక ఆరాధన చేస్తూ ఉండగా ఆమె కేకలు వేస్తూ ఉంది. పరిశుద్ధాత్ముడు అన్నాడు, వెళ్ళి గద్దించు అన్నాడు. ప్రేరేపిస్తూ వెళ్ళి గద్దించాను. గద్దించగానే ఆత్మ పొందినట్టుగానే పొందింది. గద్దించగానే వెంటనే ఏయ్ అని ఎట చూసిందన్న. ఎట చూసిందంటండి, ఎట చూసింది. నేను యేసు నామములు అన్న అంది. ఏమంటే ఇంకా మామూలుగా అయితే బలహీనంగా ఉంటే ఏమనేది, అమ్మో నన్నే ఎదురుతుందరో అని వేసానప్ప అయిపోయింది, వెళ్ళిపోయిందామా అని. ఏయ్ యేసు నామలు అంటే కాలిపోతుంది, వెళ్ళిపోతుంది, ఉండనులే అని వెళ్ళిపోయింది. నేను కనిపెట్టలేకపోయినా అయ్యారండి అని అన్నాడు. హల్లెలూయా. బలమైనవి ఉంటాయి, బలహీనం ఉంటాయి. దేవునికి స్తోత్రం. కనుక నువ్వు ప్రార్థన చేస్తే వెళ్ళిపోయి ఉంటాయి, నీకు ఎదురు తిరిగేవి కూడా ఉంటాయి. ఇది ప్రాముఖ్యం కాదు. దేవుడు ఒక మనిషి కావాలి, వాడుకుంటాడు. కానీ మనం దేని బట్టి సంతోషించాలంటే నేను ఒక మాట చెప్తా, అధ్యాయం చెప్తా, అది చదవండి. లూకాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుతాం. త్వరగా టైం అయిపోయింది. 10వ అధ్యాయం 20వ వచనం. అయినను ఏంటండి, దయ్యములు మీకు లోబడుతున్నాయని సంతోషపడక మీ పేరులు పరలోకమందున్న జీవ గ్రంథములో రాయబడి ఉంటే సంతోషించండి. ఇప్పుడు అక్కడ ఉండాలంటే ఏం చేయాలి? ఇక్కడ అబ్బోదే ఎన్ని దెయ్యాలు వదిలిపెట్టేశానండి, ఎంత ప్రార్థన చేస్తే వచ్చేసిందండి మహిమ. ఒక ఆయన మహిమే ఇక్కడ దిగిపోతుందంట. ఎక్కడ దిగిపోతుందంట? మహిమ దిగటం తర్వాత. కానీ అసలు నువ్వు నిజంగా కట్టబడుతున్నావా? నిజంగా నీ పేరు జీవగ్రంథం, నిజమైన సరైనటువంటి బాప్తిసం నువ్వు తీసుకున్నావా? తీసుకుంటే నువ్వు రక్షించబడతావు. తీసుకుంటే మన పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు దైవం అందంట, అపోస్తులు ఎవరో తెలుసు, పౌలు ఎవరో కూడా, మీరెవర్రా అని చెప్పేసి వాళ్ళ బట్టలు కూడా చింపేసిందంట. తిరగబడే ఉంటాయిగా, అమ్మో ఇది మన వల్ల కాదని పారిపోయారంట వాళ్ళు. అందుకే నేను అంటున్నాను, అవి లోబడుతున్నాయని కాదు, మన పేరు జీవగ్రంథంలో ఉందా లేదా. ఉండాలి అంటే మనం ఈ బాప్తిసాలు కాదండి, 6 ఉన్నాయి చూసారా, నేను చెప్పాను మళ్ళీ వెనక్కి వెళ్ళను. ఆ బాప్తిసాలు 7వ ఉందే సరైనటువంటిది, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. అది నోవాహు నీటిలో తేలినట్టుగా సాదృశ్యంగా మనల్ని రక్షిస్తుంది. 2 మన పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మనం భూ సంబంధమైన వారం కాదు. ఆనాటి నుండి, ఏ రోజు నుండి రక్షించబడి మారు మనసు పొంది నిజమైన సరైనటువంటి బాప్త్యసం తీసుకున్న కాడి నుండి, ఆ దినము నుండి మన పేరు ఎక్కడికి వెళ్ళిపోయిందంటండి? కొన్ని కోట్ల దూరంలో ఉన్నటువంటి అక్కడున్న ఆ గ్రంథాన్ని కదిలించింది. ఎక్కడ నీవు నిజమైన బాప్త్యసం తీసుకుంటే అక్కడ నీ పేరు ఏమండి, అక్కడికి వెళ్ళాలంటే ఎక్కడికంటండి? ఇప్పుడు చంద్రయాన్ 3, చంద్రయాన్ 4 అంతేనా? మొన్న వెళ్ళింది 3నా 4ఆ? 3 వెళ్ళిపోయింది, 4 కూడా పంపించారంట. దేవునికి స్తోత్రం. అది ఎన్ని రోజులు వెళ్ళింది? ఎన్ని రోజుల ప్రయాణం? భూమి చుట్టూ తిరిగి ఎన్ని రోజులు అంట? దాదాపు 1 వారమో ఎన్ని రోజులు పట్టింది అన్నారు. తిరగకుండా ఒకేసారి వెళితే దానికి ఏదైనా గుద్దుకుని పడిపోద్దంట. తిరిగి వెళ్ళి దాన్ని
చేరుకోవాలంట, కొన్ని రోజులు పట్టుద్దంట. ఏమండి, ఈ భూమి నుండి ఇంకో గ్రహానికి వెళ్ళటానికి కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు, కొన్ని గంటలు పడుతుంటే, నేను అన్ని గంటలు కాకుండా, కొన్ని రోజులు కాకుండా, కొన్ని సంవత్సరాలు కాకుండా, ఒకే ఒక నిమిషంలో, ఒకే ఒక రోజులో నువ్వు మారిన, సరైనటువంటి మారు మనసు పొందిన, సరైనటువంటి బాప్తిసం తీసుకున్న, కొన్ని కోట్ల దూరంలో ఉన్నటువంటి జీవ గ్రంథంలో పరలోకం ఉన్న నీ పేరు రాయబడిపోతుంది. హల్లెలూయా! ఇంతకంటే భాగ్యం ఏముందండి? హల్లెలూయా! ఆ పేరుతో పాటు ఆ పరలోకంలో ఒక స్థలం నీకు రిజిస్టరు చేయబడుతుంది. హల్లెలూయా! దాని ద్వారా బంగారు వీధులు, బంగారు గృహము, ఆకలి ఉండదు, అప్పులోళ్ళు వచ్చారని ఉండి కూడా లేదు అనిపించుకునే పరిస్థితులు అక్కడ ఏమీ ఉండవు. యేసు రక్తమే. అబ్బా, ఎంత కృపనిచ్చాడండి దేవుడు! ఎంత కృప కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. దీన్ని మర్చిపోతున్నారు కొంతమంది, దీన్ని నిర్లక్ష్యము చేస్తున్నారు. నేను అంటున్నాను, దైవజనుడిగా చెప్తున్నాను, మీతోటి సహోదరుడిగా చెప్తున్నాను, మీతోటి ఇంటి వాడిగా చెప్తున్నాను, దైవజనుడిగా చెప్తున్నాను. దేనైనా వాయిదా వేయచ్చు, కానీ దేని వాయిదా వేయకూడదంటండి. రేపు మనది నేననే దానికంటే బైబిల్ని అడుగుదాం. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనం. సామెతలు 27:1 ఉందా? అదిగండి, జాగ్రత్తగా వినాలి. రేపుటి దినమును గూర్చి అతిశయపడకు, ఏ దినమున ఏమి సంభవించునో ఎవరికి మనకు తెలిసి ఈ మధ్య కాలంలోనే తుఫాన్ చేత ఊళ్ళే కొట్టుకుపోయాయి. తుఫానుకి ముందో తుఫాన్లోనో ఒక ఊరు, ఒక పట్టణం ఇంకో పట్టణానికి బస్సు దాదాపు 40 మందితో ప్రయాణం చేస్తున్నారు. ఎంతమంది? 40 మందితో ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళు చక్కగా నిద్రావస్థలో ఉన్నారు. హాయిగా గమ్యం చేరదాం అనుకున్నారు. వాళ్ళ సొంత వాళ్ళకి ఫోన్లు చేసుకుని, మేము వస్తున్నాం, జాగ్రత్త, భోజనాలు చేయండి అన్నారంట. మేము వస్తున్నాం, మా కొరకై సిద్ధపరచండి అన్నారంట. మేము వస్తున్నాం, మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండండి, 2-3 గంటల్లో దిగుతాం అన్నారంట. కానీ వాళ్ళు ఎలా వచ్చారు తెలియదు. ఆ మాట్లాడిన మాటే బంగారం అయిపోయింది. వాళ్ళు ఇంట్లో ఒక్కొక్కరు 4 సజీవ దహనం అయిపోయారు. వాళ్ళు చెప్పుకున్నారు ఫోన్లో, మేము వస్తున్నాం, మీ కొరకు బట్టలు తెస్తున్నాం, మీరు కొరకు డబ్బులు తెస్తున్నాం, మీ కొరకు 5 వేస్తున్నాం, 5 వస్తున్నాను అన్నారు. కానీ వాళ్ళ చేతికి అందలేదు, వాళ్ళ మాట కరువు అయిపోయింది. ఆ దినం తెల్లవారకు ముందే మంటలో ఉండి రక్షించే వాళ్ళు ఏం చేయాలో తెలియక అన్నీ బిగిసిపోయింది. సెన్సార్ సిస్టమ్ కదా ఇప్పుడు వచ్చేయన్నీ, దాంట్లో గ్యాస్ ఉంటుంది, అది రిలీజ్ అయిపోయింది. ఆ కింద నుండి ఏమొచ్చిందంటండి, ఆ కింద నుండి ఆ బైక్ ఉన్నటువంటి ఆ ట్యాంక్ పగిలి ఆ రోడ్డు రాపిడికి మంటలు వచ్చి ఆ పైపుకు కారినటువంటి ఆ పెట్రోల్ అంటుకుని ఆ కాలుకుంటూ వెళ్తే డ్రైవర్కి కూడా అర్థం తెలీదు, వచ్చేసేది ఎవరికి తెలియదు. అందుకని నువ్వు అనుకుంటున్నావేమో, కాదు మా పిల్లల పెళ్ళి అయిన తర్వాత బాప్టిజం తీసుకుంటాను అయ్యగారండి, నా గురించి మీకు తెలుసు కదండి అయ్యగారు, నేను ఎక్కువ కోపపడతానండి, తెలుసుగా, గప్పుకుని నేను తొందరపడి నా మాట ఆగదండి. మరి రేపు ఆగుద్దా? రేపు నీదేనా? రేపు నీది కాదు కదా. మరి దేవునికి ఇచ్చావే, దేవునికి సమయం ఇచ్చావే, దేవునికి అర్పణ ఇచ్చావే, దేవుణ్ణి నమ్మేవే ప్రగాఢగా విశ్వాసంతో. మరి నువ్వు ఆ రాజ్యాన్ని, ఆ జీవగ్రంథంలో పేరు లేకుండా పోతే ఏమైంది? ఏమండి, చాలామంది పాటలు పాడారండి, చక్కని పాటలు పాడారు. ఇప్పుడు అంటున్నారు చాలామంది ఆయన పాటలు పాడాడు, కొన్ని వేల పాటలు పాడాడండి దేవుని కొరకు. ఆయన పాటలు పాడేటప్పుడు ఎంత చక్కగా పాడతాడండి క్రైస్తవ పాటలు. కొంతమంది క్రైస్తవులకి వాదన, ఆయన కనుకరించి ఆయన పరలోకం తీసుకెళ్తాడండి అన్నాడు. దేవుడు క్రమం పెట్టాడుగా, ఆజ్ఞ పెట్టాడుగా. యాక్టర్ అయినా, డాక్టర్ అయినా, పాటగాడు అయినా, వేటగాడు అయినా, డాక్టర్ అయినా, లాయర్ అయినా ఏం చేయాలంట? ఆజ్ఞ, మారు మనసు పొంది బాప్తిసం, తండ్రి కుమార బాప్తిసం తీసుకుంటేనే నువ్వు రక్షించబడతావు. నీ పేరు జీవగ్రంథంలో నువ్వెన్ని మంచి కార్యాలు చేసినా, దేవుని కొరకు ఎంత వాడబడినా, బాప్తిసం లేకపోతే వృధానే. ఎంతగా పాడగలిగిన, ఎంతగా ఆరాధించిన, ఎంతగా పరిచయం చేసిన, ఇన్ని డిగ్రీలు నీకున్నా, నేను అంటున్నాను, ఇది లేకపోతే రేపుడు దినం కొరకు వాయిదా మనం
రేపేం జరుగుద్దో మనకి తెలియదు. రేపేం జరుగుద్దో తెలిస్తే ఈరోజు చేయాల్సిన పాపం అంతా చేసేసి సాయంత్రం పాస్టర్ గారు రెడే బాప్టిజం ఇవ్వండి అంటారు. ఎందుకంటే అన్నీ అనుభవించేశారుగా. ఇంకా తెల్లారుతుందో గంట గనంగా నిద్రపోయినాడు కూడా తాడుతో కట్టేసి తీసుకొచ్చైనా, అందుకే ఇది తెలియకుండా మరుగు చేశాడు దేవుడు. రేపటి దినం ఆగింది. ఈరోజు నీ ఊపిరి ఉన్నంత వరకే ఈ గంట నీది, ఈ నిమిషము నీది. తెల్లారితే మంది కాదు. ఈ సమయం ఉండగానే అవకాశం ఇచ్చినప్పుడే, మారు మనసు తగిన ఆ వాక్యం విన్నప్పుడే, నువ్వు కదిలించబడినప్పుడే నీ రక్త సంబంధాలు చూడకు, నీ తోబుట్టువులను చూడకు. దేవుడు ఏంటో నీకు తెలుసు, వాక్యం ఏమిటో తెలుసు. కనుక మనం ఏం చేయాలంట? రేపు తీసుకుందాం అయ్య గారు అని ఏం చెప్పినా పాస్టర్ గారు వింటాడు. కానీ సమయం నీకు ఆగుద్దా? సమయం నీకు ఆగుద్దా? అనుకూలంగా ఉంటుందా? అది దైవజనుడిగా చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చేసి నువ్వు దేవుని యొక్క రాకల్లో ఆ ప్రభుదినం ఎత్తబడకపోతే ఏమైపోతామండి? దేనికి సిద్ధపరచబడినట్టు? ఆ ప్రభు దినంలో ఎత్తబడకపోతే దేనికి సిద్ధపరచబడినట్టు? యెహోవా దినం కాసుకుని కూర్చుంటుంది. ఉగ్రతే, అగ్నే. హల్లెలూయా. అది అవసరమా మనకి? ఇప్పుడు చెప్పండి దేని గురించి చెప్తున్నాం మనం? యెహోవా దినము, ప్రభు దినం కొరకు మనం సిద్ధపడాలంటే చెప్పాలి. ఒకటి నిజమైన సరైనటువంటి మారు మనస్సు, 2 సరైనటువంటి బాప్తిసం. 6 రకాలైనటువంటివి వాక్య విరుద్ధమైనవి, వాక్యం మెచ్చనివి, దేవుడు ఇష్టపడనివి. దేవుడు ఇష్టపడేది ఏంటి? దేవుడు చెప్పింది ఏమిటి అంటే చెప్పాలి. పోయిన వారం చెప్పాను, బాప్తిసం అనగా నీతి నెరవేర్చుట, ఆజ్ఞను నెరవేర్చుట అన్నాను. బాప్తిసం జీవగ్రంథంలో మన పేరు రాయబడాలి, మనం రక్షించబడాలి అంటే యథార్థమైన, చెప్పండి, సరైనటువంటి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మనం బాప్తిసము తీసుకుంటేనే ప్రభు దినాన్ని. ఇంకా 3 విషయాలు ఉన్నాయి. ఇంకెన్ని విషయాలు ఉన్నాయి? ప్రభు దినాన్ని మనం ఎదుర్కోవాలంటే ఎన్ని విషయాలు ఉన్నాయి? ఇంకా నేర్చుకోవాలి. ఇంకా 3 విషయాలు ఉన్నాయి. అవి మనం కలిగి ఉంటేనే ప్రభు దినాన్ని మనం ఎదుర్కొంటాం. దేవుడి ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం, తలలు వంచుతాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవము కలిగిన యేసయ్య, మహోన్నతుడా, నీకు వందనాలు. ఈ ఉదయకాలం మొదలుకుని మధ్యాహ్నం వరకు నీ పాద సన్నిధిలో నాయన, యెహోవా దినము, ప్రభు దినము. యెహోవా దినం భయంకరమైంది ఆయన, యుద్ధాలు. యెహోవా దినము మంటలు, అగ్ని, అయా చీకటి, అయా తెగుళ్ళు, అవన్నీ కూడా నీ ఉగ్రత దినమయ్యది. ఆ ఉగ్రత దినం విడిచిపెట్టబడిన వారు ఎదుర్కొంటారయ్యా. మేము విడిచిపెట్టబడటానికి కాదయ్యా, మీరు మీ కుమారుడైన యేసయ్యని ఇక్కడ పంపించారు, మేము ఎదుర్కోవాలి. అందుకే మాకు ఒక దినాన్ని ఇచ్చారయ్యా, ఒక రోజునిచ్చారు. అది ప్రభు దినము. మీరు రాబోతున్నారు, అది త్వరగా మీరు రాబోతున్నారయ్యా అని వాక్యం సెలవిస్తుంది. ప్రత్యేకంగా తండ్రి, ఇంకా ఎవరు మారు మనసు పొందలేదు, ఇంకా ఎవరు సరైనటువంటి మారు మనసు పొందలేదు, ఎవరైతే సరైనటువంటి బాప్తిసం లేకుండా ఉన్నారో అయా, సరైనటువంటి ఈ యొక్క 6 రకాలైన బాప్తిసాలు ఎవరైతే కలిగి ఉన్నారో, అది పరలోకానికి వెళ్ళటానికి, మధ్యాకాశంలో యేసుతో ఉండడానికి, ప్రభుదినాన్ని కలుసుకోవడానికి అది చెల్లదు అని వాక్యానుసారంగా మీరు మాట్లాడారు నాయన, వాక్యాధారాలతో. అలాగే నాయన, ఈ రోజున ప్రభా, ఎంతమంది అయితే అయ్యా, ఎంతమంది హృదయాలైతే మీరు తెరిచారు, నీ కొరకు మేము సరైన బాప్తిసం తీసుకోవాలని, నీ కొరకు సరైనటువంటి తండ్రి కుమార బాప్తిసం ఆ నామంలో తీసుకోవాలని ఆశపడుతున్నారు. అటు వారిని ప్రభా మీ బిడ్డలను మీ కొరకు సిద్ధపరచండి అయ్యా. మీ సన్నిధిలో వాళ్ళు అయా, నోవాహు ఎలాగైతే ఆ వాడ ద్వారా నీటి ద్వారా రక్షించబడి, అలాగే ఇప్పుడు నీటి బాప్తిసం మిమ్మల్ని రక్షిస్తుంది అన్నారు. అంత మాత్రమే కాదు నాయన, అయా, మేము తీసుకున్నటువంటి ఆ బాప్తిసం ద్వారా మా పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది అని ప్రభువా మీరు మాట్లాడు. ఈ బాప్తిసం తీసుకున్న వారినే, ఈ బాప్తిసం అనుభవం కలిగిన వారినే మీరు జీవ గ్రంథంలో మీ పేరు, నీ ఆజ్ఞను పాటించిన వారిని, నీ ఆజ్ఞను నెరవేర్చిన వారిని అయినా ఆ బాప్తిసం ద్వారానే పరలోకం మేము చేరగలుగుతాం. ఇంకా ఎంతమంది ఇంకా నాయనని మీకు దూరంగా ఉన్నారు,
ఇంకెంతమంది సరిగ్గా నీ సన్నిధిలో బాప్తిస్వం లేని వారు ఉన్నారో, సరైనటువంటి వాక్య సత్యమైనటువంటి బాప్తిస్వంలోనికి వారిని ప్రభువా మీరు నడిపించుదురుగాక, మీరు అప్పగించుదురుగాక, మీరే వారిని నడిపించుదురుగాక, వారి హృదయాలతో మీరు మాట్లాడుదురుగాక. తండ్రి, చెప్పింది మీరయ్యా, విన్నది మీ బిడ్డలయ్యా, వారితో మీ ఆత్మ కార్యాన్ని జరిగించండి, మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.